ఇక్కడ వచ్చినటువంటి మిత్రులకు విలేకరులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు అనిల్ ట్రాప్ చాలా అనంతపురం జిల్లాకి మంచి వరమంగా కనపడతా ఉంది. అనంతపురం జిల్లా అంటే ఫ్యాక్షన్ కూరల్లో కూరుకుపోయినటువంటి జిల్లా. ఈరోజు ప్రజా సంఘాలుగా సాకే హరి గారు ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ మిగతా ప్రజా సంఘాలందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ అనిల్ ట్రాప్ పైన స్పందిస్తున్నాం. పేపర్లో వస్తుంది కానీ అనంతపురం జిల్లాకి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఫ్యాక్షన్తో అట్టొడిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి రోజులు వెనకలపోయినాయి. ఈరోజు అది మొరగన పడింది కొద్దిగా. ఇప్పుడు అసలైంది డబ్బులు సంపాదించే కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. ఇది మన జిల్లాకి, అనంతపురం జిల్లా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పేరు ప్రఖ్యాతిన్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా, రాయలసీమ జిల్లాల్లో. అట్లాంటి జిల్లాకి ఈ మరక రావడము మన కుటుంబాలకే కాదు, మన పక్కనున్న కుటుంబాలకు కూడా చాలా ఇది అన్యాయమైన పని అని చెప్పినని పోలీస్ అధికారులు ఊరికే కంటి తూర్పుగా కొంతమంది పోలీసులను మాత్రం అరెస్ట్ చేసి దీని వెనకలుండబడినటువంటి రాజకీయ నాయకుల్ని ముందర పెట్టుకోకుండా వాళ్ళ మీద కేసులు బనాయించుకోకుండా చేయడం అనేది, ఏదైతే వాళ్ళ మీద కేసులు ఎప్పుడైతే బనాయిస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన వాటిపై చాలా చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి వారు రాజకీయ నాయకులైనా కూడా దీంట్లో పాల్గొన్న వారి మీద కేసులు కట్టి వాళ్ళని జైలుకి పంపిస్తే ఈ అనంతపురం జిల్లాకి, ఇక్కడ అనంతపురంలో ఉండబడినటువంటి ప్రజలందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతి వస్తుందని చెప్పనని నేను తెలియజేసుకుంటూ, మీరు ఇక్కడ వేదిక మీద ఉండబడినటువంటి ప్రజా సంఘాల మిత్రులందరికీ, ముందున్నటువంటి పత్రికేయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీనిపై వెంటనే ఎస్పీ గారు, డిఐజీ గారు మొత్తం దీనిపైన హోం మంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు దీనిపైన వెంటనే చర్య తీసుకొని వారిపై కేసులు నమోదు చేసే విధంగా చంద్రబాబు నాయుడు దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.